హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్లో ఒక కొత్త వెరైటీ నేర్చుకుందాం. నేను ఇది ఈ మధ్యనే నేర్చుకున్నాను. సో మీకు కూడా షేర్ చేద్దామని కొంచెం కమ్మగా, కొంచెం స్పైసీగా ఉండే లహసూని మేథి. సో మేథి లీవ్స్ యూస్ చేసుకుని ఇంకా రెసిపీస్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఇది ఇంకో వెరైటీ. సో వింటర్లో మనం మేథి దొరికినప్పుడు ఈ రెసిపీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం నువ్వులు, ఇంకా పల్లీలు ఈ 2 మనము దోరగా వేయించుకుని, ఆ తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మేథీ లీవ్స్‌ని శుభ్రంగా చేసేసి, లీవ్స్‌ని మాత్రమే తీర్చుకుని పక్కన పెట్టుకుందాం అది కూడా. ఇప్పుడు ఆయిల్ యూస్ చేసుకుందాం. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను టేస్ట్ కోసం. సో ఏదైనా స్పెషల్ కర్రీ చేసినప్పుడు నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తాను. మస్టర్డ్ ఆయిల్ ఇచ్చే టేస్ట్ నాకు చాలా ఇష్టం, అందులో నాన్ వెజ్ యూజ్ చేసినప్పుడు. సో దీంట్లో ఇది మనం లహసూని మేథి అన్నాం కదా. సో దీంట్లో మనకి లహసూన్ అంటే గార్లిక్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మనము ఆయిల్లో గార్లిక్ ఇంకా మేథి లీవ్స్ ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకుని, కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుని, ఆ తర్వాత మనం పక్కన పెట్టుకుంటాం. ఇలా చేసుకున్నప్పుడు ఈ మేథీ లీవ్స్లో ఉన్న కొంచెం చేదు మనకి ఎలిమినేట్ అవుతుంది. బట్ ఈ మేథీ ఇచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్లో. మామూలుగా మేథీ చికెన్ కూడా చేసుకుంటాం, అలా కాకుండా ఇది ఇంకో వెరైటీ లహసూని మేథీ చికెన్ అనమాట. ఓన్లీ చికెన్ లేకుండా లహసూని మేథీ కూడా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ మేథీ లీవ్స్ వేసుకోవచ్చు. ఇది మనం చికెన్ టేస్ట్ని మరీ మేథీ డామినేట్ చేయకూడదు, ఓన్లీ కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇన్ని మేథీ లీవ్స్ వేసుకుని ఒక గుప్పెడు ఇవి. సో ఈ 2 మనం ఇలా వేయించుకుని తర్వాత పక్కన పెట్టుకుందాం. లహసూని మేథి కూడా మీకు నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాను. అది మనకి వెజ్ వెరైటీ, సో ఇది నాన్ వెజ్. సో ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరికి అయిపోయింది కదా, మేథీ లీవ్స్ దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లో తీసుకుని పెట్టి, మళ్ళీ ఇదే కడాయిని మనం చికెన్ కుక్ చేసుకోవడానికి యూస్ చేద్దాం. సో చికెన్ నార్మల్గానే మనకి తెలిసిన విధానంగానే కుక్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను చికెన్ని కొంచెం ఒక్క హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేశాను అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని, దీంట్లో జీరా వేసుకుని, ఆనియన్స్ చాప్ చేసుకుని వేసుకుని, ఇవి ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యాక, ఆ తర్వాత గ్రేవీకి కావాల్సిన మిగతావన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. మీలో ఎవరైనా లహసూని మేథి ఇంతకుముందు ట్రై చేస్తారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంటరాక్ట్ అయితే నేను చాలా హ్యాపీ అవుతాను. సో నా డిషెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేస్తే నేను చాలా ఎంకరేజ్ ఫీల్ అవుతాను. సో వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి దయచేసి. ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే హెల్ప్ అవుతుంది. మీ చికెన్ వెరైటీలో ఇంకొక రెసిపీ యాడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఆనియన్స్, మనం పసుపు, మనకు కావాల్సినంత కారం. సో ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మేథి యాడ్ చేస్తున్నాం, ఇంకా పీనట్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో కమ్మదనం ఇస్తాయి అవి. సో గరం మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసి నెక్స్ట్ మనం చాప్ టమాటో యాడ్ చేద్దాము. యాక్చువల్గా పాలక్ చికెన్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఒకసారి పాలక్తో కూడా ట్రై చేద్దాం. ఇలా అయితే మనం చక్కగా ఆకుకూరను కూడా ఆ రోజు మనం యాక్చువల్గా డైలీ నేను నా రొటీన్లో డైలీ వంటలో ఖచ్చితంగా ఒక డిష్లో ఆకుకూర యాడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇలా మనం డిఫరెంట్ వెరైటీస్ నేర్చుకుంటే ఆకుకూర యాడ్ చేయడానికి ఐడియాస్ వస్తాయి. సో ఇప్పుడు నేను చాప్ టమాటోస్ యాడ్ చేశాను. ఇది మనం గ్రేవీ కింద చేసుకుని దగ్గరగానే, టూ మచ్ గ్రేవీ కాకుండా కొంచెం దగ్గరగానే మనం ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకేదైనా చికెన్ వెరైటీస్ గ్రేవీస్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గ్రేవీస్ కన్నా ఇంకేదైనా గ్రేవీస్ వస్తే ఎవరైనా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ రెసిపీస్ కూడా మనం ట్రై చేద్దాము. సో ఈ టొమాటోస్ అవి మగ్గిపోయిన తర్వాత నాకు మసాలా మాడుతున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. కొంచెం మనం అలా గ్రేవీ మాడిపోతుంది అని అనిపిస్తే మసాలాస్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను నేను, మాడిపోకుండా. సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మసాలాస్ ఫ్రై చేసుకుని మంచిగా టమాటోస్ కొంచెం కొంచెం మగ్గాక నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసుకుందాం. సో ఈ లహసూని మేథి మనకి నార్త్ ఇండియన్ రెసిపీనే నేను ఇన్స్పైర్ అయి చేస్తున్నాను. లహసూని మేథి వెజ్ మామూలుగా ఓన్లీ లహసూని మేథి నేను చాలాసార్లు ప్రిపేర్ చేశాను, బట్ చికెన్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. సో దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్
దాన్ని కూడా మనము ఉడికించుకుందాం నెక్స్ట్ మూత పెట్టేసి. సో వింటర్ ఎలా గడిచింది అందరికీ? వింటర్ అయిపోవచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇంకా ఈ మేథీ లీవ్స్ కానీ, కాలీఫ్లవర్ కానీ, రాడిష్ కానీ, గ్రీన్ పీస్ ఇలా వింటర్లో దొరికే కొన్ని అద్భుతమైన వెజిటేబుల్స్ మిస్ అయిపోతాయి. సో నేను గ్రీన్ పీస్ ఆల్రెడీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను జిప్పర్ బ్యాగ్లో. సో అవి మిస్ అయిపోతాం. మేము 365 డేస్ వాటిని యూస్ చేస్తాం. సో ఫ్రోజన్ పీస్ కొంటూ ఉంటాము. సో దాని బదులు సీజన్ వచ్చినప్పుడు మనమే స్టోర్ చేసుకోవచ్చు కదా అని ఈసారి అలా స్టోర్ చేశానమాట. సో చికెన్ మనం అలా ఉడికించుకుందాము. సో మూత పెట్టుకుని చికెన్ని చక్కగా కుక్ అవ్వనిద్దాము. చికెన్ ఉడికింది అనిపించినాక ఇంకా మనము ఈ పేస్ట్ చేసుకున్నాం కదా పీనట్స్ అండ్ సెసమీ సీడ్స్ది, ఆ పేస్ట్ దీనికి యాడ్ చేసుకుందాం గ్రేవీకి. సో ఈ పేస్ట్ది కూడా పచ్చిదనం ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి అదేం పచ్చిదనం అంత ఉండదు. కాకపోతే గ్రేవీలో అది కూడా కలిసిపోయి మనకి ఆ రిచ్నెస్ చూసారా, కమ్మటి టెక్స్చర్ కనపడుతుంది కదా గ్రేవీది. సో అలా ఉంటుందన్నమాట దాని కలర్. ఇప్పుడు మనకి దాంట్లో అది కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గార్లిక్ ఇంకా మేథీ లీవ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాక తీసేద్దాం మళ్ళీ. అప్పుడు సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో గార్లిక్ వస్తుందని అనుకోవద్దు, ఇట్ ఈజ్ యమ్మీ. ట్రై చేయండి. ట్రై చేద్దాం, మనకేం తెలియదు కదా. నేను కూడా ట్రై చేస్తే కానీ నాకు తెలియలేదు. సో ఈ డిష్ చేసి తిన్నాక నాకు చాలా బాగా అనిపించింది, మా హస్బెండ్ కూడా నచ్చింది. సో ఇలా ఉంటుంది మనకి టెక్స్చర్ గ్రేవీది. చపాతీలోకి అద్భుతంగా ఉంటుంది. మీరు రోటీ, నాన్ ఏది చేసుకున్నా ఒకవేళ అవి ఉన్నా మీరు ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో నేనైతే టేస్ట్ చేసి చూసాను, అద్భుతంగా ఉంది టేస్ట్. లహసూని మేథీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి నాకు వండి కమెంట్ చేసి చెప్పండి.